ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్‌లో ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే అండి, ఇండియాలో రోజు రోజుకి కాంపిటీషన్ పెరుగుతుంది. అందరూ లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో అందరికీ కోడింగ్ వచ్చు, అందరికీ ఏఐ వచ్చు, అందరికీ డేటా సైన్స్ వచ్చు, అందరికీ ఇంగ్లీష్ కూడా వచ్చు. సో నీకే ఎందుకు జాబ్ ఇవ్వాలి? సో నీ దగ్గర స్పెషాలిటీ ఏముంది? ఇంత కాంపిటీషన్లో నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే సో నీ దగ్గర ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? సో చాలామంది అబ్రాడ్ వెళ్తారు, కొంతమంది బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోతారు, కొంతమంది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. యూఎస్ఏ వీసా రిజెక్ట్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళు యూకే ట్రై చేస్తారు. సో ఇట్లా మెనీ ఆప్షన్స్ ఉంటాయండి. సో కెరియర్ ఆప్షన్స్కి వచ్చేసరికి మన దగ్గర యూకేలో ఈ డిగ్రీ పర్టికులర్ డిగ్రీలో జాయిన్ కావడం వల్ల 1 year టైం సేవ్ అవుతుంది, 3 yearsలో ఇంజనీరింగ్ అయిపోతుంది, అండ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. జనరల్గా అక్కడ యూకే వెళ్ళి 3 years అయితే ఇచ్చే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ని మీరు 1 year చదివినా ఇస్తున్నారు బికాజ్ ఆఫ్ దిస్ యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ విత్ అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. అక్కడ 2 years చదువుకున్న తర్వాత మీరు 1 year చదివిన తర్వాత 2 years వర్క్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ మీరు ఏదైతే జాబ్ చేస్తారో అది మంచిగా దాన్ని బాగా చేస్తే వాళ్ళే మీకు మళ్ళీ వర్క్ పర్మిట్ ఇచ్చి కంటిన్యూ చేస్తారు. లేదు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకుంటారు, మీ దగ్గర మనీ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, లేదు అక్కడి నుంచి ఇంకా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు, లేదు ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు, చేయొచ్చు. ఎక్కడ ఏం చేసినా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ 100% సపోర్ట్ చేస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే 100% అండి మన అపోలో యూకే కూడా ఉంది, అపోలో యూకే టీమ్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా మీరు స్టార్టప్ చేయాలంటే స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఈ ప్రోగ్రామ్ కొంచెం హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంటుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కూడా అపోలో 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే.